హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టెట్ కమ్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే 2012 డిఎస్సి అప్పట్లో టెట్ డిఎస్సి నేను రెండు రాశాను 2012లో, అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 years బిఫోరు. అప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, నేను నోట్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను, నోట్స్లన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నోట్స్ ప్రిపేర్ చేసుకునేటువంటి విధానం ఎట్లా ఉండాలి. 2012లో నేను టెట్ రాసినప్పుడు నాకు 124 మార్క్స్ వచ్చినాయండి. అప్పట్లో అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ ర్యాంకు. మేబీ ఇప్పటి వరకు కూడా 124 మార్క్స్ని పేపర్ 2లో సోషల్లో బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. 124 మార్క్స్ రావడం జరిగింది. సో అది కూడా నేను ఎలాంటి కోచింగ్ వెళ్ళకుండా, అదేవిధంగా రోజు నేను స్కూల్కి పోతూనే, రోజు నా డ్యూటీ నేను చేస్తూనే, నా లీజర్ టైంలో మార్నింగు తర్వాత నైట్ ప్రిపేర్ అవుతూ టెట్లో ఫస్ట్ మార్కు, తర్వాత డిఎస్సిలో 9th ర్యాంకు నేను సాధించడం జరిగింది. సో ఈ వీడియోలో అది ఏ విధంగా జరిగిందనేది క్షుణ్ణంగా మీకు వివరిస్తాను. ఎందుకంటే చాలామంది, కొన్ని లక్షల మంది ఇప్పుడు టెట్ కమ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో పనికొస్తుంది. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ లాగా మార్గదర్శకత్వం ఇస్తుంది ఈ వీడియో అని చెప్పేసి భావిస్తూ చాలామంది అడిగారు, మీరు ఏ బుక్స్ చదివారు, తర్వాత ఎలా ప్రిపేర్ అయ్యారు, నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారని చెప్పేసి చాలామంది నన్ను అడగడం జరిగింది. సో కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నా నోట్స్లు కూడా మొత్తం నేను తయారు చేసుకున్నటువంటి ఈ నోట్స్లు మొత్తం కూడా అప్పట్లో డిఎస్సి కోసము, నేను డిఎస్సి కమ్ టెట్ రెండింటికి నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్లు అన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో రేపు June 12కి టెట్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. కొన్ని లక్షల మంది టెట్కి అప్లై చేసిండ్రు. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, లక్షల మంది అప్లై చేసిండ్రు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పడింది కాబట్టి. అంతకుముందు క్వాలిఫై కానటువంటి వాళ్ళు, అంతకుముందు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా డిఎస్సిలో వెయిటేజ్ మీకు, ఎందుకంటే టెట్కి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి మరింత మెరుగ్గా టెట్లో మార్క్స్ సాధించినట్లయితే ఎక్కువ వెయిటేజీ డిఎస్సిలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు, అయిన వాళ్ళు అందరూ కూడా టెట్కి అప్లై చేసి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది కోచింగ్ కూడా పోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో చాలామంది టెట్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఏ పుస్తకాలు చదవాలి, అదేవిధంగా అటు టెట్ కమ్ డిఎస్సి, ఎందుకంటే టెట్ అయిపోయిన తర్వాత అల్టిమేట్గా గోల్ డిఎస్సినే, డిఎస్సిలో టీచర్ పోస్ట్ పొందటం. సో కాబట్టి ఇంటిగ్రేటెడ్గా అటు టెట్ కమ్ డిఎస్సి రెండింటికి కూడా కలిపి ఎలా ప్రిపేర్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. సో నా వరకు వచ్చినట్లయితే వాస్తవానికి నేను 2002 డిఎస్సిలో ఎడ్జిటీగా సెలెక్ట్ అయినాం. ఆ తర్వాత మళ్ళీ 2012లో, అంటే ఆఫ్టర్ 10 years తర్వాత డిఎస్సి, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి రాసినాం. ఈ మధ్యలో 1-2 డిఎస్సీలు ట్రై చేసినా కూడా మళ్ళీ అప్రెంటిస్ చేయాల్సి వచ్చేది. అప్పట్లో 2 years అప్రెంటిస్ ఉండే. సో అప్పటికే 1200 ఒక ఇయర్, 1200కి తర్వాత ఇంకొక ఇయర్ 1500కి 2 సంవత్సరాల పాటు అప్రెంటిస్లో ఒక నామమాత్రపు శాలరీకి పనిచేయటం వల్ల మళ్ళీ డిఎస్సి రాసి మళ్ళీ సెలెక్ట్ అయితే మళ్ళీ 2 years అప్రెంటిస్ చేయాల్సి వస్తుంది అనేటటువంటి ఆ బెంగతోటి పెద్దగా డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. 2005లో 2007లో డిఎస్సి పడ్డప్పుడు. ఆ తర్వాత 2012లో డిఎస్సి రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే 2012లో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసిండ్రు. రద్దు చేసిన తర్వాత 2012లో డిఎస్సికి నోటిఫికేషన్ పడటం అనేది జరిగింది. సో మా మిత్రులు కొంతమంది, మా జూనియర్స్ టీచర్స్ కొంతమంది ఆ టెట్ అప్లై చేస్తుంటుంటే చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. అవును కదా, ఈసారి అప్రెంటిస్ లేదు కదా, అంతకుముందు అప్రెంటిస్ ఉంది కాబట్టి కొంత నిరుత్సాహంతో పెద్దగా ప్రిపేర్ కాలేదు. ఈసారి అప్రెంటిస్ ఉంది కాబట్టి, అప్రెంటిస్ తీసేసిండ్రు కాబట్టి మనం కూడా ట్రై చేస్తే పోలేదా అని చెప్పేసి నేను భావించుకున్నా. కాకపోతే ఏంటంటే నేను అప్పటికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావటం అనేది బంద్ చేసి 10 years అవుతుంది. ఎందుకంటే 2002లో సీరియస్గా ప్రిపేర్ అయినా డిఎస్సికి, మళ్ళీ ఇప్పుడు 2012లో చాలా మార్పులు వచ్చేసినాయి. మనము పూర్తిగా సరే విద్యా విభాగంలోనే ఉన్న ప్రైమరీ స్కూల్లో 1 to 5th classes వరకు టీచ్ చేసేవాడిని. స్కూల్ అసిస్టెంట్ అంటే మనకి హై స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ప్రిపేర్ కావాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే 2002లో డిఎస్సి రాసేటప్పుడు అప్పట్లో టెట్ లేకుండే, బట్ ఇప్పుడు 2012 వచ్చేసరికల్లా టెట్ అనేది ఒకటి వచ్చింది. సో ఈ టెట్ క్వాలిఫై కావాలి ఫస్ట్, ఆ తర్వాత డిఎస్సి, ఇవన్నీ సాధ్యమవుతుందా అనేటటువంటి ఆలోచన నాలో వచ్చినాయి. సరే అయినా ఒకసారి ట్రై చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే ఒక ఎడ్జిటీ, దట్టు సోషల్ స్టడీస్లో ఒక ఎడ్జిటీ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావాలంటే ఆల్మోస్ట్ ఆల్ 25 years. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 years తర్వాత కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వస్తుందా అంటే ప్రశ్నార్థకమే.
సో కాబట్టి మనకి సబ్జెక్ట్ కొంచెం మంచిగానే ఉంది, ఇంట్రెస్ట్ ఉంది హై స్కూల్లో చెప్పాలని. సో ప్రయత్నిస్తే పోలే అని చెప్పేసి 2012లో నేను టెట్కి అప్లై చేసిన అండి. జనవరిలో టెట్కి అప్లై చేస్తే నాలో ఒక సంశయం ఏంటంటే 10 years గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో చాలామంది ఫ్రెషర్స్ వచ్చిండ్రు, వాళ్ళతోటి పోటీ తట్టుకొని నేను నిలవగలనా, ర్యాంక్ పొందగలనా, మంచి మెరుగైనటువంటి మార్కులు పొందగలనా అనేటటువంటి డౌటు నాలో వచ్చిండే. అంటే 2012 జనవరిలో టెట్ రాసినప్పుడు నాకు 110 మార్క్స్ వచ్చినాయి. సో నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఓకే, నేను లైన్లోనే ఉన్నా, నేను రాయగలను, చేయగలను అని చెప్పేసి. అప్పుడులో టెట్ కోసం పెద్దగా చదివింది ఏం లేదు, నేను పెద్ద సెలవు పెట్టింది లేదు, చదివింది లేదు. చదివిందంటే క్లాస్ బుక్స్ చదివిన ఎక్కువ. హై స్కూలు టెక్స్ట్ బుక్లు అన్నీ తీసుకొని చదివిన, చాలా ఇంట్రెస్ట్గా చదివిన, మంచిగానే. సో కాబట్టి కాంటెంట్ మీద గ్రిప్ ఉంది. సో సైకాలజీ ఒకటి, తర్వాత ఇంగ్లీషు, తెలుగు ఒకటి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదివిన, ఎలాంటి కోచింగ్ పోకుండానే 110 మార్క్స్ వచ్చినాయి. దాంతో మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంతో ఆ తర్వాత అప్పట్లో టెట్ ఇయర్లీ ట్వైస్ అండి, జనవరిలో పెట్టేది, మళ్ళీ ఆ తర్వాత మే నెలలో కూడా పెట్టేది. 2012 మేలో కూడా మళ్ళీ టెట్ పెట్టినప్పుడు ఆ టెట్ కూడా నేను అటెంప్ట్ చేయడం జరిగింది. అందులో 124 మార్క్స్ వచ్చినాయి. అంటే గతం కంటే మెరుగ్గా మార్క్స్ వచ్చినాయి. క్వాలిఫై అయినా కూడా ఇంతకుముందు చెప్పాను కదా, టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో వెయిటేజీ మనకు అంత పెరుగుతుంది. అవుట్ ఆఫ్ 20కి డిఎస్సి రిటర్న్ ఎగ్జామ్ 80 మార్క్స్కి ఉంటుంది. 20 మార్క్స్ టెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వాటికి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. 124 మార్క్స్ పేపర్ 2 నేను రాసింది సోషల్ స్టడీసు. 124 అనేది అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టాప్ మార్క్స్. 124 అనేది నెంబర్ 1 ర్యాంక్ అన్నట్టు. సో దాంతో నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ మరింతగా పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మనకి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒక్క పోస్టు మనమే కొట్టాలి అనేంతగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో అప్పటి నుంచే అంటే జనవరి నుంచి, అంతకుముందు జనవరి నుంచి నేను టెట్ రాస్తున్నాను కదా, ఆ జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రిపరేషన్ అనేది ఎట్లా చేశాను. ఎందుకంటే ఇది నేను నా గొప్పతనం గురించో లేదో నా గురించి చెప్పడం అనుకో కాదు, కానీ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి అని చెప్పేసి. ఆ కన్ఫ్యూజ్లో రకరకాల మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకుంటారు. కానీ ఆ మెటీరియల్ చూసేసరికల్లే ఒక్కొక్కసారి షేక్ అవుతుంటారు, అమ్మ ఇదంతా చదవాలనా, ఇంత చదవాలనా అని చెప్పేసి. ఒక క్రమ పద్ధతిలో చదివినట్లయితే టెట్, డిఎస్సి ఏ ఎగ్జామ్స్కైనా ఒక ప్లాన్ ప్రకారం చదివితే మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనకు ఒక ప్లాన్ ఉండాలి ఫస్టే. నేను సెల్ఫ్గా నేను చదివింది ఏంటంటే, అప్పటికి నేను జాబ్ చేస్తూనే ఉన్నా ఎడ్జిటీగా. సో నేను ఎలాంటి కోచింగ్కి పోలేదు. సో జాబ్ కూడా నేను ఓసీఎల్ పెట్టలేదు, అంటే సెలవు పెట్టలేదు. రెగ్యులర్గా రోజు నేను స్కూల్కి పోతూనే, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు నా స్కూల్ అవర్స్లో స్కూల్లో ఉంటూనే ఎర్లీ మార్నింగ్ దాదాపుగా 4:35కి, అంటే ఇది నేను చదివిందండి దాదాపు ఒక 8 నెలలు చదివిన, 8 months. ఎందుకంటే నేను జనవరిలో ఫస్ట్ టెట్ రాసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఆగస్టులో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. సో ఈ 8 months పూర్తిగా నా కాన్సన్ట్రేషన్ అనేది మార్నింగ్, అంటే స్కూల్ అవర్స్ బిఫోర్ మార్నింగ్, తర్వాత స్కూల్ అవర్స్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 5కి ఇంటికి వస్తే 6 వరకు ఫ్రెష్ అప్ అయ్యి 6 to ఆల్మోస్ట్ 10:30 వరకు. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి 4:30 నుంచి 8 వరకు, 7:30 ఆ టైం వరకు ప్రతిరోజు నేను నా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టేది. మరి ఎలా చదివాను అనే డౌట్ రావచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కోచింగ్ అయితే తీసుకోలేదండి. నాకు కోచింగ్ తీసుకున్న అలవాటు లేదు, పెద్దగా లేదు, ఎప్పుడు నేను కోచింగ్ పోలేదు. అప్పుడు 2002 డిఎస్సి అప్పుడు కూడా మొదట్లో కోచింగ్ కొద్ది రోజులు పోయి, ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, కోచింగ్లో చెప్పే వాళ్ళందరినీ సమదృష్టి చూసి ఒకే రకంగా చెప్తారు. బట్ ఇండివిజువల్గా మనకు తెలుసు మనకి ఏ సబ్జెక్ట్ మీద మనకు మంచి గ్రిప్ ఉంది, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ మీద మనకు మంచి గ్రిప్ ఉంది, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాం, ఏ టాపిక్ మీద వీక్ ఉన్నాం, మనకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఆ టాపిక్ మీద మనం దృష్టి పెట్టుకొని మనం చదువుకోవాలి. కోచింగ్ పోయినట్టయితే ఏంటంటే అందరికీ కలిపి ఒకే రకమైన టాపిక్స్, మనం వీక్ ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా అది ఖచ్చితంగా వినాల్సిందే. సో కోచింగ్ పోవడం అనేది వేస్ట్ అని నేను అనను, కానీ బట్ మన సొంత ప్లాను, ప్రిపరేషన్ అనేది మనకు ఉండాలి. మనం ఎందులో స్ట్రాంగ్ ఉన్నాం, ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాం, ఏ టాపిక్లో వీక్ ఉన్నాము అనేది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని దాని మీద మనం దేంట్లో అయితే మనం వీక్ ఉన్నామో దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఆ క్రమంలో నాకు 2002లో నేను కోచింగ్ పోతున్నప్పుడు, డిఎస్సి కోచింగ్ పోయినప్పుడు కొద్ది రోజులు పోయి, ఆ తర్వాత నాకు మంచిగా అనిపించక తర్వాత నేను సెల్ఫ్గానే ప్రిపేర్ అయినా. ఆ తర్వాత డిఎస్సిలో ఎడ్జిటి జాబ్ కొట్టడం అనేది జరిగింది. నేను ఈ స్కూల్ అసిస్టెంట్ ఎలా కొట్టానంటే సొంతంగా వేరే బుక్స్ ఏవి కొనలేదండి. హై స్కూల్కి సంబంధించినంత వరకు
మనకి 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్లు, ఓన్లీ టెక్స్ట్ బుక్లు, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు అంటే గవర్నమెంట్ సిలబస్. ఆ తర్వాత డిఎస్సికి అయితేనేమో ఇంటర్మీడియట్ లెవెల్లో తెలుగు అకాడమీ బుక్స్. వీటినే నేను తీసుకొని సేకరించి వాటిని చదువుకుంటూ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సొంతంగా నోట్స్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అండి. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మనము బుక్స్ని పదే మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు బుక్స్ మొత్తం చదవలేము. మనం ఒక లెసన్ చదువుతున్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఆ లెసన్ 1-2 సార్లు పూర్తిగా చదివి అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతోటి మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ ప్రిపేర్ అంటే ఒక లెసన్ మీద మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఒక 3-4 పేజీల కంటే ఎక్కువ రాదు. అదే ఆ లెసన్ మొత్తం చదవాలంటే 20-30 పేజీలు ఉన్నటువంటి లెసన్ చదవాలంటే మనము ప్రతిసారి రిపీట్ చేయాలంటే చేయలేము. బట్ ఈ 4-5 పేజీలని మనము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. అంటే రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ మనం టెక్స్ట్ బుక్ చదవకుండా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ మీదనే మనం డిపెండ్ కావాలి. అది ఆ నోట్స్ చదువుతున్నప్పుడు ఆ లెసన్ చదువుతున్నప్పుడు మొత్తం ఆ లెసన్ అంతా మన మైండ్లో రివైండ్ కావాలి. సో ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ని మనం రివిజన్ చేసేటప్పుడు ఆ నోట్స్ మీద డిపెండ్ కావాలి. నేను ఎలాంటి నోట్స్ తయారు చేసుకున్నంటే మనకి టెట్ అండి. టెట్లో ఫస్ట్ మనకు తెలుసు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, దీన్ని మనము సైకాలజీ అంటాం. సైకాలజీ సింపుల్గా ఆ టెట్లో దానికి 30 మార్క్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. సైకాలజీ కోసం అప్పట్లో అంటే 2012లో నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఇదండి, ఇప్పటికీ ఉంది. ఈ నోట్స్ పూర్తిగా తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి సైకాలజీ బుక్ చదివి 1-2 సార్లు చదివి టాపిక్ వైజ్గా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ ఇది. సో ఈ నోట్స్ని నేను పదే దాదాపుగా ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత టెట్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఒక 7-8 సార్లు రివిజన్ చేసిన. రివిజన్ అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు, మనం చదువుతూ ఉంటుంటాం కాబట్టి బాగా గుర్తొస్తుంది. రివిజన్లో ఫస్ట్ టైం రివిజన్తో పోలిస్తే సెకండ్ టైం రివిజన్ తొందరగా అయిపోతుంది. సెకండ్ టైంతో కంపేర్ చేస్తే థర్డ్ టైం రివిజన్ అనేది ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో ఆ విధంగా ఇది సైకాలజీకి సంబంధించిన నోట్స్. ఇప్పుడున్నటువంటి మరి సైకాలజీ బుక్ బహుశా కొంచెం చేంజ్ అవుతుండొచ్చు, నేను చూడలేదు. ఇది 2012లో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి సైకాలజీకి సంబంధించిన నోట్స్. మళ్ళీ ఈ నోట్స్లో కూడా నేను టాపిక్గా ఇంకో ఏ టాపిక్ ఎక్కడ ఉంది అని ఒకటి విషయ సూచిక లాగా ఇక్కడ రాసుకొని నేను పలానా ఏదైనా అంటే మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ఒక వారం రోజుల ముందండి నేను ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఒక బయట మెటీరియల్ అది ఒక్కటే కొన్నాను. నేను ప్రాక్టీస్ చేస్తుంటాం కదా, ఒక మోడల్ పేపర్లు ఒక 10-15 పేపర్లు ఉంటాయి కదా. సో దాన్ని చేసుకుంటూ ఏదైనా తప్పైతే అది ఏ లెసన్కి సంబంధించింది, ఎందుకు తప్పైంది వెంటనే చూసుకుంటున్నట్టు. సో ఆ విధంగా ప్రిపేర్ అయినా. టెట్లో నాకు అప్పుడు జరిగినప్పుడు డిఎస్సి 2012 టెట్లో అప్పుడు అండి, డిఎస్సి కదా టెట్ అప్పుడు దాదాపు 20కి అప్పుడు 20 ఉన్నట్టుకుంటా 20కి నాకు ఒక హాఫ్ మార్కే పోయింది. డిఎస్సిలో కూడా అప్పుడు సైకాలజీ ఉండే, అప్పుడు కూడా 19.5 వచ్చినాయి. సో అవుట్ ఆఫ్ 20కి. సో ఆ విధంగా సైకాలజీకి మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ ఇది. ఈ నోట్స్ మీదనే డిపెండ్ అయ్యి నేను అటు టెట్కి ఆ తర్వాత డిఎస్సి కూడా ప్రిపేర్ అయినా. సో కాబట్టి ఈ నోట్స్ నేను ఎట్లా తయారు చేసుకున్నంటే ఏదో బయట ప్రైవేటు మెటీరియల్ కానీ లేదా ప్రైవేటు పబ్లిషర్స్ ప్రింట్ చేసినటువంటి బుక్స్, రకరకాల బుక్స్, ఆ బుక్స్ చూస్తుంటేనే మనకి కొంత సగం నిరుత్సాహం కలుగుతుంది. ఇంతలా బుక్స్ ఉంటాయి అన్నట్టు. సో అనవసరం, అదంతా కొనాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ వాళ్ళ యొక్క సైకాలజీ బుక్ ఒకటి తీసుకొని దాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని టాపిక్ వైజ్గా మనము ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ నోట్స్నే వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే సైకాలజీ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, అప్లైడ్ మెథడ్లో వస్తుంటాయి. అందుకే మనకు బాగా అర్థం కావాలి, కాంటెంట్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. దాన్ని ఎలా అడిగినా కూడా మనము రాయగలిగేటట్టు ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి తక్కువ, అప్లైడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటుంటాయి. అనువర్తిత సందర్భోచితంగా ఆ సందర్భానికి అనువదించి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తుంటుంటాడు. సో కాబట్టి సైకాలజీకి ఈ నోట్స్ మీద డిపెండ్ అయిపోయినా. ఆ తర్వాత మెథడాలజీ, సోషల్ మెథడాలజీ కూడా తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అనేటటువంటి బుక్ అప్పట్లో ఉండే, ఇప్పుడు కూడా ఉంటుంది. సో నాది సోషల్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు అయితేనేమో వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా పద్ధతులు ఉంటాయి కదా. సో ఇది సోషల్ స్టడీస్ మెథడాలజీ. ఇగో ఈ బుక్, ఇది మొత్తం నోట్స్ పెట్టినా కానీ నోట్స్ మొత్తం కూడా నిండలేదు. ఈ పేజీల వరకు నేను మెథడాలజీ ప్రిపేర్ చేసుకున్నా. 10 లెసన్స్ ఉన్నాయి అప్పట్లో. 10 లెసన్స్కి సంబంధించి లెసన్ ఒకటే ఫస్ట్ అకాడమీ బుక్ తీయాలి. ఆ లెసన్ని 1కి 2 లేదా 3 సార్లు ఫస్ట్ చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నోట్స్ తీసేసి
చక్కగా ఇంపార్టెంట్ అన్ని రాసుకుంటూ పోతుండాలి. సో సెకండ్ టైము ఈ నోట్స్ని రివిజన్ చేస్తున్నప్పుడు మరీ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు వాటి కింద నేను ఇట్లా అండర్లైన్ చేసేది, అంటే తీయగానే ఈ వర్డ్ కనబడాలి అన్నట్టుగా. సో ఆ విధంగా నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో మెథడాలజీ కూడా నేను మ్యాక్సిమం మార్క్స్ చేయగలిగానండి. సెకండ్ యూనిట్ ఇది సాంఘిక అధ్యయనాల విద్య చరిత్ర వికాసాలు అని చెప్పేసి ఇట్లా 10 యూనిట్స్ ఉన్నాయి అప్పట్లో. ఇది సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి నోట్స్. డిఎస్సిలో కూడా అంటే నేను 8th ర్యాంకు, నాకు 8th ర్యాంక్ వచ్చింది. సో మనకి డిఎస్సిలో 8th ర్యాంకు 9th ర్యాంకు, అంటే మామూలుగా రోస్టర్ దాంట్లో అయితే 8th ర్యాంకు, యాక్చువల్గా చూస్తేనేమో 9th ర్యాంక్ వచ్చిండే. ఆ తర్వాత వచ్చేసి మనకి లాంగ్వేజ్ 1 తెలుగు టెట్కి వచ్చినట్టయితే మనకి డిఎస్సిలో ఉండదు ఇది. టెట్కి వచ్చేసేసి లాంగ్వేజ్ 1 అని ఉంది, తెలుగు తీసుకుంటాం మనం సాధారణంగా అందరం కూడా ఎక్కువ మంది. సో తెలుగు కోసం ఏంటంటే మనకి 6th to యాక్చువల్గా 8th క్లాస్ వరకే ఉండే, 8th క్లాస్ వరకు సరిపోతుంది, 9th 10th అవసరం లేదు. సో 5th 6th 7th 8th క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు బుక్స్ సేకరించుకొని ఆ లెసన్స్, అందులో ఉన్నటువంటి కవి పరిచయాలు, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఇది వ్యాకరణం అప్పట్లో ఒక చిన్న నోట్స్ తయారు చేసుకున్నా. ఇప్పుడు అది ఎక్కడుందో దొరకట్లేదు. చిన్న నోట్స్ ఒకటి తయారు చేసుకున్నా, వ్యాకరణ యమాత రాజబారస అని చెప్పేసి ఛందస్సు కోసం తయారు చేసుకొని, ఛందస్సు కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి సందులు, సమాసాలు, ఆ తర్వాత వచ్చేసి ఈ 6th 7th 8th టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠాలు, ముఖ్యంగా కవులు వాళ్ళ రచనలు, వాళ్ళ బిరుదులు, ఆ తర్వాత ఆ ప్రక్రియ, అంటే అది పద్యభాగము గద్యభాగం అయితే అది ఏ ప్రక్రియలో పాఠం రాసిండ్రు, అలాంటి అన్నిటికి సంబంధించి ఒక చిన్న నోట్స్ తయారు చేసుకున్నా. ఆ విధంగా తెలుగు కూడా మంచి స్కోర్ చేయడం జరిగింది. అపరిచిత గద్య భాగము, అపరిచిత పద్య భాగం కూడా అప్పట్లో వచ్చిండే. ఒక పద్యం ఇస్తాడండి, పద్యం ఇచ్చి కింద ఒక 4-5 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. అందులో ఒక వర్డ్ ఇచ్చి దానికి సమానమైన అర్థం వచ్చేటటువంటి పదం ఏది కింద అని చెప్పేసి, సో తర్వాత దీని యొక్క మీనింగ్ ఏంది, రకరకాలుగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు 6th 7th 8th తెలుగు టెక్స్ట్ బుక్లు తీసుకొని అందులో పాఠం వైజ్గా కవి పరిచయం ముందు ఉంటుంది. కవి పరిచయం, ఆ కవి గురించి, ఆయన ఏ శతాబ్దానికి చెందిన ఆయన రచనలేంది, ఆయనకున్న బిరుదులేంది, ఆ తర్వాత పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నిటి కూడా రాసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, ఎందుకంటే టైం బాగుంది కాబట్టి. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ తీసుకుంటారు ఎక్కువ మంది. సో ఇందులో లాంగ్వేజ్ కూడా ఏంటంటే గ్రామర్, హై స్కూల్ లెవెల్లో గ్రామర్ సాధారణంగా మనందరికీ తెలిసిందే. సో 10th క్లాస్ లెవెల్ వరకు గ్రామర్ చూసుకున్నట్టయితే మనము ఆ గ్రామర్ మీద దృష్టి పెట్టుకొని ఇంగ్లీష్లో ఇది. తర్వాత సోషల్ వచ్చినట్టయితే సోషల్కి మనకు టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ కావాలి. డిఎస్సి కమ్ టెట్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఒక సమగ్రమైనటువంటి ప్రిపరేషన్. అందులో మనకి సోషల్లో వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇది మనకి డిఎస్సికి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, దానికి 10 మార్క్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అంటే మనం రోజు ఖచ్చితంగా పేపర్ చదువుతుండాలి. పేపర్లో ఉన్నటువంటి ముఖ్యాంశాల మీద మనం దృష్టి పెట్టి అవసరమైతే ఒక నోట్స్ రాసుకోవడం అనేది మస్ట్ అండి, చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఆ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఒకప్పుడు సోషల్ మెథడాలజీ ఉండే, మరి మొన్న టీఆర్టీ పెట్టినప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి, మా అప్పుడు ఇది లేకుండే. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో దృక్కోణాలు, అంటే మనకి భారతదేశంలో విద్యకు సంబంధించినటువంటి కమిటీలు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో విద్యా విధానం ఎలా ఉండే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి, 1984లో నూతన జాతీయ విద్యా విధానం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి 2005 అది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము విద్యా వ్యవస్థలో ప్రభుత్వము ఏ పథకాలను చేపట్టింది, అంతకుముందు మనకి సర్వశిక్ష అభయారణ్యం అని చెప్పేసి ఉండే అది కావచ్చు, ప్రస్తుతము విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ధోరణులు సంబంధించినటువంటివన్నీ కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్లో ఉంటుంది. తర్వాత కాంటెంట్ అంటే మనకు తెలుసు, ఇక్కడ మనకి డిఎస్సిలో కాంటెంట్, తర్వాత టెట్ కాంటెంట్, ఈ రెండు దాదాపు ఒకటేనండి. కాకపోతే టెట్లోనేమో 10th క్లాస్ వరకు ఇస్తుండు, డిఎస్సిలో ఏంటంటే 10th క్లాస్ టాపిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో అని ఇచ్చిండు. ఇంటర్మీడియట్ స్థాయిలో టాపిక్స్ ఏమో 10th క్లాస్ వరకే ఉంటున్నాయండి, బట్ ఆ టాపిక్ లెవెల్ మాత్రం ఇంటర్మీడియట్ వరకు ఇస్తుండు. అందుకని చెప్పేసి నేను ఏం చేసినంటే ఈ రెండింటికి, టెట్కి తర్వాత డిఎస్సి కలిపి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ మొత్తం, ఏది మనకి ఎకనామిక్స్, సివిక్స్, జాగ్రఫీ అండ్ హిస్టరీ, ఈ 4 భాగాలకు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ మొత్తం కొన్నా నేను. ఓన్లీ అకాడమిక్ బుక్సే కొని సబ్జెక్ట్ వైజ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ అప్పట్లో నేను తయారు చేసుకున్నటువంటి నోట్స్,
ఎకనామిక్స్ మీరు ఎట్లా చేస్తారంటే క్లాస్ వైజ్గా కాకుండా డిఎస్సి సిలబస్ ముందు పెట్టుకొని ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించి 6th క్లాస్లో ఏముంది, తర్వాత 8th క్లాస్లో ఏముంది, అంటే స్కూల్ లెవెల్లో 6th 7th 8th 9th ఈ టాపిక్కి సంబంధించి ఏమేమి కాంటెంట్ ఉంది అదంతా ఒకేసారి చదవాలి. 6th క్లాస్ చదివినా, తర్వాత 7th క్లాస్ చదివినా, తర్వాత 8th క్లాస్ చదివినా అట్ట ప్రిపేర్ కావద్దు. టాపిక్ తీసుకోవాలి. ఫస్ట్ డిఎస్సి సిలబస్ ముందు పెట్టుకొని టాపిక్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1857 తిరుగుబాటు 1857 తిరుగుబాటు అనేటువంటి ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ సంబంధించి యాక్చువల్గా 7th క్లాస్లో ఉంది. 7thలో ఏముంది, ఆ తర్వాత వచ్చేసి 8th 9th 10thలో ఏమన్నా ఈ టాపిక్ టచ్ అయిందా, ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ టాపిక్ సంబంధించి ఏముంది, రైట్ ఈ టాపిక్ కంప్లీట్ అని చెప్పేసి రాసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి భౌగోళిక అన్వేషణలు వచ్చింది అనుకున్నాం. టాపిక్ వైజ్గా ఆ భౌగోళిక అన్వేషణలు, జియోగ్రఫికల్ ఇన్నోవేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లోరేషన్, దానికి సంబంధించి 9th క్లాస్లో బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. సో ఆ టాపిక్ 9th క్లాస్లో ఉన్నది, ఇంటర్మీడియట్లో ఉన్నది కలిపి మొత్తం చదివి ఒక్కడనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అట్లా ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ అనేది ఇంటర్మీడియట్ అప్ టు ఇంటర్మీడియట్ సిలబస్. ఫస్ట్ సిలబస్ రాసిన డిఎస్సి సిలబస్ అని రాసిన నేను ఫస్ట్ పేజ్లో రాసి ఏం చేసిన, అర్థశాస్త్రము, అర్థము, నిర్వచనము, పరిధి, ప్రాధాన్యత, వర్గీకరణ, తర్వాత సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము, అర్థశాస్త్రం భావనలు, అర్థశాస్త్రం, ఇది ఫస్ట్ టాపిక్. ఇందులో మనకి ఏ క్లాస్లో ఇది ఎక్కడ ఏ క్లాస్లో ఉంది టచ్ అవుతుంది, ఇది ఖచ్చితంగా ఆ క్లాస్కి సంబంధించినటువంటి తీసి అది 6thలో ఇంట్రొడ్యూస్ చేసిండు. ఓకే రైట్, 6th క్లాస్లో ఈ అర్థశాస్త్రము, నిర్వచనము, అర్థాలకు సంబంధించి ఏమి ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో 6th క్లాస్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో ఏమి ఇచ్చిండు. సో ఆ విధంగా ఫస్ట్ అర్థశాస్త్రం రాసిన తర్వాత ఫస్ట్ సిలబస్ రాసుకుంటాను నేను, డిఎస్సి సిలబస్ ఏముందనేది. ఆ టాపిక్ని తీసి ఏ క్లాస్లో ఈ టాపిక్ సంబంధించి ఏ క్లాస్లో ఉంది, 6thలో ఉందా, రైట్ ఓకే, 7thలో ఉందా, లేదు ఓకే, 8thలో ఉందా, ఉంది ఓకే, టచ్ చేసుకో ఏమున్నది అందులో దీనికి సంబంధించి. ఆ విధంగా ఇంటర్మీడియట్ వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎకనామిక్స్ సంబంధించి ఇంతవరకండి. ఈ తర్వాత ఆర్థిక శాస్త్ర ప్రాథమిక భావనలు, వినియోగము, డిమాండ్ సిద్ధాంతము, ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. ఇది డిమాండ్ సిద్ధాంతము, తర్వాత సప్లై, ఈ విధంగా నేను ఇక్కడ వరకు సిలబస్ ఉందండి. ఇదంతా ఈ వరకు ఇచ్చిండు సిలబస్. మొత్తము 13 టాపిక్స్ ఇచ్చిండు అప్పట్లో డిఎస్సి. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చిండో కానీ అప్పట్లో డిఎస్సిలో అర్థశాస్త్రానికి సంబంధించి 13 టాపిక్స్ ఇచ్చిండు. ఆ 13 టాపిక్స్ టాపిక్ 1 ఇట్లా రాసుకున్నాం. మొత్తం 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ టాపిక్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చిండు మొత్తం రాసేసి ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఆ విధంగా చూసినట్టయితే నోట్స్ మొత్తం కూడా ఏం రాలేదండి. ఇగో ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంటర్మీడియట్ వరకు చూసుకున్నట్టయితే ఇంతవరకు వచ్చేసింది, ఇన్ని పేజీలు వచ్చేసింది. సో ఆ విధంగా దీన్ని నేను డిఎస్సి ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డిఎస్సి జరిగేంత వరకు దాదాపు 5 times 6 times 7 times కూడా నేను రివిజన్ చేసిన. సో దానివల్ల టాపిక్స్ మీద మంచి గ్రిప్ వచ్చేసింది. ఇది ఎకనామిక్స్కి సంబంధించినటువంటి నోట్స్. ఆ తర్వాత వచ్చేసి సివిక్స్, పొలిటికల్ సైన్స్. మనకి ఆ పొలిటికల్ సైన్స్ సంబంధించి కూడా 2 నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ కాబట్టి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తుందిలే అని చెప్పేసి నేను సమగ్రంగా తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ పేపర్ 1 వాల్యూమ్ 1 అని చెప్పేసి, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ వాల్యూమ్ 2 అని చెప్పేసి 2 నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. అందులో సంబంధించి భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఇక డిఎస్సి సిలబస్ ఫస్ట్ పేజ్లో రాసుకున్నా. డిఎస్సి సిలబస్, డిఎస్సి అంటే డిఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సిలబస్ ఇస్తారు. సో సివిక్స్ సంబంధించి ఆ టాపిక్స్ ఏంటి అన్ని ఒకటి రాసుకున్నా. ఈ టాపిక్ వైజ్గా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. అంతేగాని మనము 6th క్లాస్ బుక్, 7th క్లాస్ బుక్, 8th క్లాస్ బుక్ ముందు పెట్టుకొని 6th క్లాస్ కంప్లీటెడ్ చదివినా, 8th క్లాస్ కంప్లీటెడ్ చదివినా ఇట్లా పోవద్దు. సిలబస్ ప్రకారం మనం చదవాలి. ఒక్కొక్కసారి సిలబస్లో లేనటువంటి టాపిక్స్ కూడా హై స్కూల్ లెవెల్లో ఉండొచ్చు. అది వాటిని మనం పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం లేదు. సరే టచ్ చేస్తే మనకు ఇక్కడ జీకేకి పనికి వస్తుండొచ్చు, కానీ బట్ ఇక్కడ కాంటెంట్లో మాత్రం వాటి మీద పెద్దగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. డిఎస్సి సిలబస్లో ఇచ్చినటువంటి కాంటెంట్ మీదనే మనము ఫోకస్ చేయాలి. సో ఆ విధంగా నేను ఫస్ట్ నోట్స్ పొలిటికల్ సైన్స్ నోట్స్, సివిక్స్ నోట్స్ తీసిన, డిఎస్సి సిలబస్ అని రాసిన, ఎంతవరకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మొత్తం చూసి రైట్ ఓకే మొత్తం ఈ ఇంతకడ వరకు యూఎన్ వరకు ఇచ్చేసిండు. ఇక టాపిక్ వైజ్గా కుటుంబం, అప్పట్లో ఫస్ట్ ఇది వచ్చింది కుటుంబము, సాంఘిక సంస్థలు అనేది ఫస్ట్ టాపిక్ ఉండే. ఇది కుటుంబము, సాంఘిక సంస్థలకు సంబంధించి అప్పట్లో 6th క్లాస్ బుక్లో ఉండే. ఇప్పుడు బుక్ కూడా మారిపోయినాయండి. బుక్స్ టెక్స్ట్ బుక్లు కూడా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా వరకు కొద్దిగా టాపిక్స్ మార్చిండ్రు. సో కాబట్టి మేబీ ఇప్పుడు చాలామంది ఈ నోట్స్ ఇస్తే మేము చదువుకుంటాం అనవచ్చు, కానీ దీని మీద డిపెండ్ కావటం అనేది అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. ఎందుకంటే టాపిక్స్ మారిపోయినాయి కొంచెం. సో అప్పట్లో ఇదే సిలబస్ ఉండే కాబట్టి నేను ఈ బుక్స్ మీద డిపెండ్ అయినా. అన్ని టాపిక్స్ ఏం మారలేదు, బట్ కొన్ని టాపిక్స్ అయితే మారి. ఇప్పుడు కుటుంబము అనేటటువంటి 6th క్లాస్లో ఉంది. దీనికి సంబంధించింది సమాజము,
అనే టాపిక్ ఉంది. దీని మీద నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఆ విధంగా పొలిటికల్ సైన్స్కి సంబంధించి అంటే సివిక్స్కి సంబంధించి నేను 2 నోట్స్లు ప్రిపేర్ చేశాను. ఇందులో జీకేకి సంబంధించిన అంశాలు కూడా చాలా మనకి సోషల్ వాళ్ళకి ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్ సంబంధించిన హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, మనం బాగా ప్రిపేర్ అయితే ఈ జీకే అంటే కరెంట్ అఫైర్స్ ఇది ఉంది కదా, ఇందులో అంశాల్లో కూడా చాలా వరకు మనకు టచ్ అవుతుంటాయి. అది సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం అది ఇబ్బంది అవుతుంది. ఈ టాపిక్ ఈ జీకే మనము లెసన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మన కాంటెంట్స్ అవుతున్నప్పుడే మనకి జీకేకి సంబంధించిన చాలా అంశాలు టచ్ అవుతుంటాయి. సో ఆ విధంగా నేను పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఈ 2 నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, నేను కేవలము విత్ ఇన్ ది 6 మంత్స్ పీరియడ్లోనే ఇవన్నీ తయారు చేసుకున్నా. మళ్ళీ అది నేను దట్టు పూర్తిగా దీని మీద నేను టైం కేటాయించలే. నేను స్కూల్కి పోతూనే రోజు మార్నింగ్ ఒక 2-3 అవర్స్, తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ తర్వాత నైట్ ఒక 2-3 అవర్స్, మ్యాక్సిమం 5 to 6 అవర్స్ ఎవ్రీ డే 5 to 6 అవర్స్ అలా 6 మంత్స్ నేను ప్రిపేర్ అయినా. ఎలాంటి కోచింగ్ తీసుకోలే, బయట ఎలాంటి మెటీరియల్ కూడా నేను కొనలేదండి. చెప్తాను కదా, నేను బయట నుంచి కొన్న ఒకే ఒక మెటీరియల్ ఏంటంటే ఆ ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఒక బుక్ కొన్న అంతే. అందులో ప్రాక్టీస్ టెస్ట్ సంబంధించి ఒక 10-12 టెస్ట్ వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చిండ్రు. వాటిని నేను ప్రాక్టీస్ అంటే నా సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత, నేను ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు రివిజన్ కూడా అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జాము ఒక 10 days లేదా 1 week ముందు ఉన్నప్పుడు ఇక నేను డిఎస్సి రాస్తున్నట్టుగానే ఫీల్ అవుతూ టైం కూడా పెట్టుకొని ఆ ప్రాక్టీస్ పేపర్ ముందు పెట్టుకొని నేను చేసిన. అంతే తప్పితే అది తప్ప వేరే బయట మెటీరియల్ ఏవి కొనుక్కోలేదు. ఇది సివిక్స్ సంబంధించినటువంటి. ఆ తర్వాత జాగ్రఫీకి సంబంధించిన నోట్స్ కూడా ఇదండి. ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి భారతదేశ భూగోళ శాస్త్రము. ఈ భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇక్కడ కాంటెంట్ ఇక్కడ మొత్తం రాసుకొని భారతదేశ ఉనికి మరియు క్షేత్ర అమెరికా. సో అవి చిన్న ఇలా నేను సెకండ్ టైము రివిజన్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక మార్కర్ తోటి ఇట్లా మార్క్ చేసుకుని ఇంపార్టెంట్ వాటికి మార్క్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగానండి ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి నోట్స్ నేను ప్రిపేర్ చేసుకు అప్పుడు టెట్ కమ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు. తర్వాత అప్పట్లో ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన నోట్స్లో పేపర్లో వచ్చినటువంటి టాపిక్స్ని కూడా నేను ఇక్కడ పేస్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఈ ప్రాంతాలలో. సో ఇది జాగ్రఫీకి సంబంధించి. తర్వాత ఇంటర్మీడియట్, ఇది హై స్కూల్ వరకు జాగ్రఫీ. ఇంటర్మీడియట్కి సంబంధించి జాగ్రఫీ కొంచెం వేరే ఉంటుందండి. సో దానికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ జాగ్రఫీని ఇందులో రాసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ భూగోళ శాస్త్రము డిఎస్సి సిలబస్ అని ఫస్ట్ పేపర్లో రాసుకొని ఆ సిలబస్ ప్రకారంగా, ఎందుకంటే హై స్కూల్లో ఉన్నటువంటి జాగ్రఫీ టాపిక్స్కి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి టాపిక్స్కి చాలా వేరియేషన్ ఉంది, అప్పట్లో చాలా తేడా ఉండే. సో అందుకని నేను ఇంటర్మీడియట్ బుక్ కొని, ఇది తెలుగు అకాడమీ బుక్కే కొని ఫస్ట్ డిఎస్సి సిలబస్ అని చెప్పేసి ఒక పేపర్లో టాపిక్స్ మొత్తం రాసుకొని మొత్తంగా 13 టాపిక్స్ ఉన్నాయండి. టాపిక్ పేర్లు రాసి అందులో ఉన్నటువంటి విషయాలు ఏందో రాసిన. సో అట్లా రాసుకొని ఆ తర్వాత టాపిక్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. టాపిక్ వైజ్గా భూమి, సౌర కుటుంబం, దీనికి సంబంధించి 8th క్లాస్లో ఉన్నది ఒకటి అప్పట్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఏముంది, ఆ 8th క్లాస్లో ఉన్నటువంటి లెసను, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి లెసను పూర్తిగా 1-2 సార్లు చదివి ఆ తర్వాత ఈ నోట్స్ ముఖ్యమైనటువంటి వాటితోటి ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ నోట్స్ కూడా నేను ఏం చేసినట్టే ముందు కాంటెంట్ రాసుకుని ఇక్కడ విషయ సూచిక ఏ పేజీలో ఈ పేజీ నెంబర్లు ఇచ్చుకొని ఏ పేజీలో దేనికి సంబంధించి ఇస్తుంది. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతే ఇది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలంటే పలానా లెసన్కి సంబంధించి పలానా పేజీ తీయాలి అని చెప్పేసి ఎందుకు మిస్ అయింది, నాకు ఎందుకు తప్పైంది చూసుకొని ఓషియన్స్ గురించి కూడా చాలా డీప్గా ఇచ్చింది ఇంటర్మీడియట్లో అప్పట్లో. సో ఈ విధంగా వరల్డ్ జాగ్రఫీ ఇంటర్మీడియట్లో ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇది తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇది ఇంతకుముందే చెప్పింది హై స్కూల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్. సో ఈ విధంగా నేను డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయినప్పుడు మొత్తంగా నేను తయారు చేసుకున్నటువంటి ప్రిపేర్ చేసుకున్న నోట్స్లన్నీ ఇవన్నీ అండి. ఈ నోట్స్లతోటే నేను టెట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత డిఎస్సిలో 9th ర్యాంకు, రోస్టర్ దాంట్లో అయితేనేమో రోస్టర్ కమ్ మెరిట్లో అయితేనేమో 8th, యాక్చువల్గా అయితేనేమో 9th ర్యాంక్ నాది. సో ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నోట్స్లోనే నేను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసుకొని వీటినే నేను ఒక 5-6 సార్లు రివిజన్ చేయడం అనేది జరిగింది. ఇవే కాదండి, ఇంకా చాలా నోట్స్ ఉన్నాయి. బట్ నేను కేవలము డిఎస్సి కమ్ టెట్ సంబంధించినట్టు ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్లు. సో టోటల్ నేను చెప్పేది ఏంటంటే, కోచింగ్ పోతున్న వాళ్ళు ఓకే,
అయితే కోచింగ్ పోయినంత మాత్రానే మనం ర్యాంక్ సాధించలేము, ఎక్కువ మార్కులు పొందలేము, టెట్లో డేస్లో ర్యాంక్ సాధించలేము. పూర్తిగా కోచింగ్ మీద డిపెండ్ కావద్దు అనేది. కోచింగ్ పోని వాళ్ళు ఓకే, ఆల్ ది బెస్ట్. కోచింగ్ పోకపోయినా కూడా ఖచ్చితంగా మనము మంచి మార్క్స్, టెట్లో మంచి మార్క్స్, డేస్లో ర్యాంక్ కొట్టుకోవచ్చు. దానికి ఉదాహరణ నేనే. ఇంకా ఎక్కువ టైం కూడా నేను పెట్టాను చూడండి, రోజుకి 5 to 6 అవర్సే నేను దీని మీద పెట్టాను. కాకపోతే ఏంటంటే ఒక 5 months 6 months. ఇప్పుడు మనకి టెట్ June 12th జరుగుతుంది కాబట్టి దాదాపుగా ఒక నెలన్నర రోజుల టైం ఉంది కాబట్టి టెట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి కాంటెంట్ చదువుతున్నప్పుడు మాత్రం డేస్ని కూడా దృష్టిలో పెట్టుకొని కాంటెంట్స్ అవ్వండి. సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్లో అయితేనేమో ఆ సబ్జెక్ట్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆ నోట్స్ మీదనే మనం రివిజన్ చేయొచ్చు. ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మనకి టాపిక్స్ మీద అంత ఎక్కువ గ్రిప్ ఉంటుంది, అంత ఎక్కువగా గుర్తుంటుంది. సో కాబట్టి మీరు చాలామంది అనుకోవచ్చు, ఏం సార్ మీ నోట్స్ ఇస్తే మేము చదువు, కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా తర్వాత మా సంబంధించిన జూనియర్లు కూడా అడుగుతుంటారు, మీ నోట్స్ వేయండి సార్, మీ నోట్స్ వేయండి సార్ అంటే చాలామందికి ఇచ్చినా మళ్ళీ తర్వాత తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకో, వేరే వాళ్ళు తయారు చేసిన నోట్స్ని చదవటం కంటే కూడా మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే ఆ టాపిక్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. ఎందుకంటే నేను నోట్స్ తయారు చేసుకున్నప్పుడు నాకు ఏది ఇంపార్టెంట్ అనిపించింది కొన్నిటిని నేను వదిలేయచ్చు, ఎందుకంటే అది చాలా నా దృష్టిలో పెద్దగా ఇంపార్టెంట్ కాదు, లేదా అది నాకు ఎప్పుడూ మధ్యలో ఉంటుంది నాకు. సో కాబట్టి నోట్స్ మీద రాయాల్సిన అవసరం లేదు, నా మైండ్లో ఎప్పుడూ అది ఉంటుంది. సో కాబట్టి నేను నాకు హార్డ్ అనిపించింది, అబ్బా ఇది బాగా గుర్తుండడం లేదు, ఇది ఖచ్చితంగా దీన్ని బాగా పదే రివిజన్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను నోట్స్లో రాస్తాను. అదర్వైజ్ నేను దాన్ని వదిలేయటం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్కి అనుగుణంగా, వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం మంచిది. కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్ నోట్స్. వేరే వాళ్ళ నోట్స్ మీద డిపెండ్ కావద్దు. చూడండి, వేరే వాళ్ళ నోట్స్ కూడా తీసుకోండి, చూడండి వాళ్ళ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసిండ్రు, వాళ్ళ విధానం ఎట్లా ఉంది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో. దాని ఆధారంగా మనం మెరుగైనటువంటి పద్ధతిలో నోట్స్ తయారు చేసుకోవాలి, సినాప్సిస్ టైప్లో రాసుకోవాలి. ఆ విధంగా రాసినట్టయితే సోషల్లోకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రేపు Group 1, Group 2, Group 3 ఆ నోటిఫికేషన్లు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. సో Group 1, Group 2కి ఈ నోట్స్లతోటి ప్రిలిమ్స్ మనము ఈ నోట్స్లతోటి ప్రిలిమ్స్ మనం ఈజీగా గెటన్ కావచ్చు అండి. ప్రిలిమ్స్లో మనం ఖచ్చితంగా మనం క్వాలిఫై కావచ్చు. సో దీనికి కొంచెం మనకి మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఆ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, అవి కొంచెం వస్తుంటుంటాయి. కరెంట్ అఫైర్స్ ఎట్లాగో కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎప్పుడు గ్రిప్ ఉండవలసిందే. సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ కూడా మనం రోజు పేపర్ చూస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్లో మనం పాయింట్స్ని రాసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ విధంగా మీరు హై స్కూల్ టెక్స్ట్ బుక్లు, మళ్ళొకసారి చెప్తున్నాండి, హై స్కూల్ టెక్స్ట్ బుక్లు, ఆ తర్వాత వచ్చేసి సైకాలజీకి అయితేనేమో తెలుగు అకాడమీ బుక్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్, అది కూడా ఇంటర్మీడియట్ బుక్స్ ఏంటి, తెలుగు అకాడమీ బుక్స్, వీటన్నిటిని సేకరించుకొని దగ్గర పెట్టుకొని సిలబస్ మొత్తం ఒకటి మీరు ఒకటి రాసుకొని సిలబస్ వైజ్గా సిలబస్లో టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ వైజ్గా ఆ టాపిక్ హై స్కూల్లో ఏ క్లాస్లో ఉంది, ఇంటర్మీడియట్లో ఏ క్లాస్లో ఉంది, ఏ లెసన్లో ఉంది తీసుకొని చదువుకోవాలి. అట్లా మీరు ఒక నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా టెట్లో మంచి మార్క్స్ పొందవచ్చు, డిఎస్సిలో కూడా మంచి ర్యాంక్ పొందవచ్చు. చాలామంది నన్ను అడిగింది, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నా గురించి, నా గొప్ప గురించి, నాకు ఏదో టెట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చినా అని మీకు చెప్పడం నా ఉద్దేశం కాదు. చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ టెట్ ఎట్లా ప్రిపేర్ కావాలా, డిఎస్సి ఎట్లా ప్రిపేర్ కావాలా, మీరు ఏం బుక్స్ చదివినరు, మీరు ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు అని చెప్పేసి, ఏ మెటీరియల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఒకటేనండి, హై స్కూల్ టెక్స్ట్ బుక్లు, తర్వాత తెలుగు అకాడమీ బుక్స్, వీటన్నిటిని సేకరించుకొని అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు. టెట్కి ఇంటర్మీడియట్ అవసరం లేదు, హై స్కూల్ లెవెల్ వరకు సరిపోతుంది. బట్ డిఎస్సికి ఇంటర్మీడియట్ లెవెల్లో, హై స్కూల్ టాపిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్, అంటే హై స్కూల్ టాపిక్స్ని ఇంటర్మీడియట్ స్థాయిలో అడుగుతాడు అన్నట్టు. కాబట్టి ఇంటర్మీడియట్ బుక్స్ కూడా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్ బుక్స్ కూడా అవసరం, అకాడమిక్ బుక్స్. సో ఒకవేళ ఇప్పుడు ఏంటంటే అకాడమిక్ బుక్స్కి బాగా డిమాండ్ పెరిగింది. అన్నీ ఇప్పుడు ఈరోజే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్లు నిన్న నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజు పేపర్లో వచ్చింది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా నోటిఫికేషన్లు వరుసగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అకాడమిక్ బుక్స్ అనేటివి అవైలబుల్ ఉండటం లేదు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఏంటంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి అవసరమైతే పీడిఎఫ్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు
బుక్స్ అవైలబుల్ వచ్చేంత వరకు, మార్కెట్లో బుక్స్ దొరికేంత వరకు మీరు పీడిఎఫ్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకొని, అవసరమైతే కొంచెం ఇబ్బందే, ఫోన్లో బుక్స్ మొత్తం చదవాలంటే ఇబ్బందే, కానీ బట్ మనకి ఫిజికల్గా బుక్స్ బయట అవైలబిలిటీ వచ్చేంత వరకు కనీసము ఇదన్నా మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలామంది రకరకాల మెటీరియల్ కొంటారు, ఆ మెటీరియల్ ఇంతలా బుక్స్ ఉంటాయి ఒక్కొక్కటి, వాటిని చూస్తేనే మన గుండె గుబేలు అంటుంటుంది, అమ్మ ఇంతనా అని చెప్పేసి అక్కడే సగం నీరసం వస్తుంటుంది అన్నట్టు, అక్కడనే మన కాన్ఫిడెన్స్ లెవెల్ సగం తగ్గిపోతుంటుంది. అంత అవసరం లేదండి, మనకి బయట మెటీరియల్ కొనాల్సిన అవసరమే లేదు. కేవలము హై స్కూల్ టెక్స్ట్ బుక్లు, ఇంటర్మీడియట్ బుక్, తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ కొంటే మనకి సరిపోతుంది. సైకాలజీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి సైకాలజీ బుక్, తర్వాత మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, మ్యాథ్స్ వాళ్ళకి అయితే మ్యాథ్స్, సైన్స్ మెథడాలజీ ఉంటాయి, అకాడమీ బుక్స్ ఉంటాయి, అవి సంపాదించుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా టెట్లో మంచి స్కోర్ సాధించవచ్చు, డిఎస్సిలో మంచి ర్యాంకు మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు, టెట్కి ప్రిపేర్ అయినప్పుడు నేను అవలంబించినటువంటి పద్ధతులు ఇవి. దట్టు నేను పూర్తి టైం నేను దీని మీద పెట్టకుండా మార్నింగ్ ఈవినింగ్ రోజు ఒక 5 to 6 అవర్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి నేను డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ టెట్లో, తర్వాత డిఎస్సిలో మంచి 9th ర్యాంక్ కొట్టినామంటే దానికి కారణం ఏంటంటే చదివేటటువంటి విధానము, పద్ధతి అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నా నోట్స్ కూడా మీకు కొన్ని చూపించిన చాలా ఉన్నాయి, వేరే నోట్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ టెట్ డిఎస్సికి సంబంధించినంత నోట్స్ వార్తలు మీకు తీసి చూపించిన, అట్లా మీరు ప్రిపేర్ కండి. ఇప్పుడు ఈ వీడియో మీరు టెట్ డిఎస్సికి ప్రిపేర్ కావడానికి మంచి ఒక మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పేసి ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంటే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి నాకు కొంచెం టైం బాగానే ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు వాళ్ళకి మరిన్ని మంచి వీడియోలు, మంచి మంచి టాపిక్స్, మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి టాపిక్స్ని ఎంచుకొని వీడియోలు చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.